నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జనరల్ గడ్డ శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్కారం. మనం చూసుకుంటే ఏపీకి సంబంధించినటువంటి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఎంపీలు ఒక్కొక్కరు ఒక్కొక్క స్కామ్ని బయటపెడుతూ వస్తున్నారు. మొన్న శ్రీకృష్ణదేవరాయలు, ఇది ఇప్పుడు చూసుకుంటే మనకి బైరెడ్డి చబరి గారు లిక్కర్ స్కామ్ కన్నా అతిపెద్ద స్కామ్ అని చెప్పేసి అంటున్నారు. ఏంటిది అంటే ఏం చెప్తారు? లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంటు సాక్షిగా లిక్కర్ కుంభకోణం గురించి చాలా విస్తృతమైన చర్చ చేసి దాని గురించి ఆ కుంభకోణంలో ఏమేమి జరిగినాయి అవకతవకలు అనేది అంతకుముందు ఒక రాష్ట్ర వ్యాప్తంగానే జరుగుతున్న ఈ చర్చని దేశవ్యాప్తంగా చేశారు. సో ఒక రకమైన అలజడి స్టార్ట్ అయింది. ఒక పక్కన సిట్ దర్యాప్తు జరుగుతోంది, దాంట్లో ఎంత బయటపడింది, ఎన్ని వేల కోట్లు మనకి చేతులు మారాయి, మనీ రూటింగ్ జరిగింది అన్నీ చూస్తూనే ఉన్నాం. రోజుకు ఎపిసోడ్ నడుస్తూ ఉంది. ఈ రోజు కూడా ఇవాళ 11 కోట్లు ఇవాళ శంషాబాద్ దగ్గర ఒక ఫ్లాట్లో దొరికినాయి. దానికి పురుషోత్తం వరుణ్ అనే వ్యక్తి విషయాన్ని బయటపెడితే ఇవాళ అక్కడికి వెళ్ళి సిట్ అధికారులు సోదాలు చేస్తే అక్కడ బయటపడింది 12 అట్టపెట్టెల్లో 11 కోట్లు. అంటే ఇంక రోజుకు ఒక ఎపిసోడ్ అండి ఇది. అంటే మద్యం కుంభకోణం అనేది ఇంకా అంతరంగాల సీరియల్లో వెళ్తానే ఉంది. అది అంతం కాదు ఆరంభం అన్నట్టు అదొక పక్క నడుస్తూ ఉంది. సో ఇంకా ఇది తాజా వార్త అనే లోపల ఇంకో తాజా వార్త వచ్చి పడుతుంది. తాజా వార్తలు అంటే ఎంత నీచమైన తాజా వార్తలు ఇవన్నీ. మన దురదృష్టం ఏంటంటే అవి చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ ఇప్పుడు బైరెడ్డి చబరి గారు మరొక విషయాన్ని బయటకు తెర మీద తీసుకొచ్చారు. ఇది అంతకన్నా ఘోరమేనంటే అతని కంటే గరుడు ఆచంట మల్లన్న అని ఒక సామెతలాగా ఇవాళ మద్యం కుంభకోణం ఏముంది, ఇది చూడండి అంతకు 10 రెట్లు కుంభకోణం ఇది, దీన్ని తెర మీదకి తీసుకురావాల్సిన అవసరం ఉంది, దర్యాప్తు జరగాలి, విచారణ జరగాలి, దోషులు బయటపడాలి అంటూ ఒక కొత్త అంశాన్ని ఇవాళ తెర మీద తీసుకొచ్చింది ఆవిడ. లిక్కర్ కుంభకోణం అంటే ఏముందండి, లిక్కర్ అంటే 100 మందిలో 10 మంది తాగుతారు, అందరూ తాగుబోతులు ఉంటారు కదా. కానీ బియ్యం అన్నం కదండి, కడుపు తినే అన్నం, ప్రతి ఒక్కళ్ళు 3 పూట్ల తినాలి. అది అంటే దీన్ని బట్టి ఎన్ని రెట్లు అవినీతి జరిగి ఉండొచ్చు అంటే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలండి. ఇప్పుడు 3,000 కోట్లు అంటున్నారు. ఈ 3,000 కోట్లు ఓన్లీ బ్రాండెడ్ డిస్టిలరీస్ మీద వాళ్ళు కప్పం చెల్లించింది. ఇది అంటే ఆథరైజ్డ్. ఒకళ్ళు మ్యాన్షన్ హౌస్ ఉందనుకోండి, వాళ్ళ బ్రాండెడ్, ఆ బ్రాండెడ్ వాళ్ళ వ్యాపారాన్ని కొనసాగించుకోవాలనుకున్నప్పుడు కప్పం కట్టి తీరాలి అన్నప్పుడు సందర్భంలో వాళ్ళు కట్టిన ఆ బాపత కొన్ని కంపెనీలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి వచ్చింది కేవలం ఈ 3,000 కోట్లు. మరి అనాథరైజ్డ్ వీళ్ళు సారా బట్టీలు పట్టినట్టు ఇష్టానుసారంగా వాళ్ళు ఇక సీసాలు బ్రాండ్లు అని చెప్పేసి తెల్లారి లేసేటప్పటికల్లా రోజుకో బ్రాండ్ పెట్టేసి వీళ్ళే మద్యం సరఫరా చేశారే అనాథరైజ్డ్గా. మరి అసలు ఇది డొల్ల కంపెనీలు పెట్టేసి అవి డిస్టరీసా అసలు బ్యావరేజెసా ఏమో కూడా తెలియని పరిస్థితి, అవన్నీ కూడా బయటపడ్డాయి. అందులో నుంచి వచ్చింది మరి ఇంకెన్ని రేట్లు ఉంటాయి. అందుకనే ఒక రోజున అంటే ఎలక్షన్స్కి ముందు, మొన్న 2024 ఎలక్షన్స్కి ముందు పురంధరేశ్వరి గారు స్వయంగా బీజేపీ తరఫున ఉన్న లీడర్ ఆవిడ, అప్పుడు అధ్యక్షురాలు కూడా ఇక్కడ, ఆవిడ ఏమంది 30,000 నుంచి 40,000 కోట్ల అవినీతి జరిగింది అన్నారు. స్వయంగా ఆవిడే అంది. సో ఆ రోజు నాటికే మనకు ఒక అంచనా ఉంది. కానీ బయటపడింది ఇవాళ 3,500 కోట్ల అటు ఇటుగా 3,500 కోట్ల అటు ఇటుగా కావచ్చు. కానీ ఇంకా బయటపడాల్సిన చాలా ఉందనే విషయం ఆ రోజున చెప్పిన ఆవిడ మాటల ప్రకారం చూసుకున్న ఒకటి అర్థమవుతుంది. ప్లస్ ఇవాళ ఎవరు శర్మిల గారు అన్నారు మొన్న మధ్యన ఏమని 1,00,000 కోట్లు సుమారుగా ఉంటుందని. అంటే అంచనాలకే అందనంత కుంభకోణం జరిగిపోయింది అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. మరి ఇది ఇలా ఉండగా ఇవాళ బియ్యం ఇది ఫెయిర్ ప్రైస్ కోసం అక్కడ రైతుల దగ్గర నుంచి సేకరించిన ధాన్యాన్ని ఇవాళ తప్పుదారి పట్టించి ఏది సబ్సిడీగా మనకు 2 రూపాయలకి ఇచ్చే బియ్యంగా దాన్ని కన్వర్షన్ చేసి మరి దాన్ని ఈ ఆఫ్రికన్ కంట్రీస్కి అలాగే సౌత్ ఏషియన్ కంట్రీస్కి మళ్ళించి మరి ఎన్ని లక్షల కోట్లు కొల్లగొట్టుంటారనేది అసలు అంచనాలకు అందని విషయంగా ఉంది. ఇవాళ మరి పార్లమెంటు సాక్షిగా ఇవాళ ఆవిడ లేవనెత్తడం ఆ అంశం ఏదైతే ఉందో ఖచ్చితంగా మరి దీని మీద దర్యాప్తు జరగాలి. మరి దానికన్నా పెద్ద స్కామ్ అని వీడ ఎలాగే ఏమైతే అంటున్నారో స్కామ్ గురించి అది మరి తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. దానికి ఉదాహరణకు చెప్పాలంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే కొడుకు మోహిత్ రెడ్డి అలాగే ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన వెంకటేష్ నాయుడు గారు, వీళ్ళందరూ కలిసి ఇప్పుడు మరి అక్కడికి వెళ్ళి ఆఫ్రికన్ కంట్రీస్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టారు, అక్కడ పెట్టుబడులు పెట్టారు. అంటే దీన్ని బట్టి మనకు కొంత అర్థమైపోయింది ఇప్పటికే. అంటే అప్పుడు ఏంటంటే ఈ ముడుపులు ఇక్కడ మధ్యలోంచి తీసుకున్నాయి పెట్టుబడులకి అక్కడ పెట్టుంటారు అనే ఒక అంచనా వచ్చింది అప్పుడు. అయితే ఇంకా ఇవాళ కొత్తగా వెలుగు చూస్తాను ఈ వాస్తవాలను బట్టి అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళు ఏదైతే బియ్యాన్ని అక్కడికి పంపించారో దాని ఫుడ్ ప్రాసెసింగ్లో దాన్ని ఇప్పుడు ఈ మొద్దు బియ్యాన్ని ఏదైతే ఉందో దొడ్డు బియ్యం దీన్ని సన్న బియ్యం చేసి ఆఫ్రికన్ కంట్రీస్ ఏంటంటే ఏదున్నా వాళ్ళు చల్తా అక్కడ ఇప్పుడు అది వెనకబడ్డ ప్రాంతాలు కాబట్టి వెనకబడ్డ ఖండం కాబట్టి అక్కడ కూడా వాళ్ళకి ప్రాసెస్ చేసి నాణ్యమైన బియ్యం అనే పేరు పెట్టి మరి ఇంకా ఎంత కమ్ముంటారు అక్కడ. అంటే ఎన్ని లక్షల కోట్లు చేతులు మారుంటాయి.
అంటే దీన్ని బట్టి మనకు తీగలైతే డొంకంతా కదులుతున్నట్టుగా ఇవాళ దీన్ని బట్టి నిజంగా ఆరా తీస్తే మరి ఈ మద్యం కుంభకోణం కన్నా 10 రెట్లు కుంభకోణం ఇంకా అంటే ఎక్కువ ఉంటుందా అని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడతాయేమో. ఏంటంటే ఓ పక్కన మైనింగా, ఓ పక్కన భూములా, ఓ పక్కన ఇసుక, ఓ పక్కన మద్యమా, ఇప్పుడు బియ్యమా, భూములా, అంటే ఇక రాష్ట్రాన్ని నిలువుదోపిడీ చేసేసినట్టే కదా. మన నిలువుదోపిడీ అంటే ఎక్కడ వాడతాం మనం? వెంకటేశ్వర స్వామి దగ్గర నిలువుదోపిడీ చేసాము అంటాం మనం, ఒంటి మీద బంగారంతో సహా అక్కడ ఉండిలో వేసేసి. అంటే రాష్ట్రం అంతా ఒంటి మీద బంగారమే కాదండి, నెత్తి మీద కూడా అప్పు వేసుకున్నారు. 12 లక్షల కోట్లు అప్పు పెట్టిపోయాడు. ఈ సందర్భం ఇంకొకటి చెప్పాలండి, ఏంటి ఫసల్ యోజన భీమా, ఇది ఎంత గోల్మాల్ అండి. ఇవాళ సబరి గారు చెప్తున్నారు ఆ విషయాన్ని. ఆ ఫసల్ భీమా యోజన కింద 3 సంవత్సరాలు ఎగ్గొట్టాడండి పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి. రైతులకి నోట్లో మట్టి కొట్టాడు. ఏం జరుగుతుంది మరి ఇప్పుడు? ఏమంటే ఈ మధ్యన మొసలి కన్నీరు కారుస్తున్నాడు. పత్తి రైతుల దగ్గర పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళి పొదిలి అక్కడ పెద్ద డ్రామా చేశాడు. మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళి ఇంకా ఏకంగా దోపిడీ, అంటే కార్యకర్తలే దొంగలైపోలా. రఫ బ్యాచ్ అంతా అక్కడికి వస్తారు, లేదా దొంగలు వస్తారు. వాళ్ళ బ్యాచ్ అంతా అదే కదా. మా ఓటర్లు వేరే అంటాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అంటే ఇలాగే ఉంటారు, వేరే ఈ బాపతే ఓటర్లే ఉంటారు వాళ్ళకి అనుకోవాలన్నమాట. సో మరి అక్కడ మొసలి కన్నీరు, అక్కడికి వెళ్ళి బంగారుపాళ్యం రసాబసా చేశారు. ఇంకో చోటకి వెళ్ళి ఎవరు ప్రాణాలు పోగొట్టడానికి కారణమయ్యారు. ఇదంతా ఏంటంటే ఒక పెద్ద హైడ్రామా క్రియేట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ వేయబోయారు. కానీ నిజానికి వాస్తవాలు బయటపడుతుంటే ఇప్పుడు తెలుస్తుంది. మరి ఇక్కడ జరిగింది ఏంటంటే 2500 కోట్లు ఎగ్గొట్టారండి వీళ్ళు. పార్లమెంట్ సాక్షిగా మరి ఆయన చెప్తున్నా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఏమంటున్నారు, ఏదో ఎవరో ఇంకొక మంత్రి ఎవరో ఒక వేరే ఒక స్టేట్ నుంచి ఒక ఆయన క్వశ్చన్ చేస్తే పార్లమెంట్లో ఏదేనో సందర్భంలో ఈ విషయాన్ని ఆయన బయటపెట్టాడు. ఇలాగ జగన్మోహన్ రెడ్డి గారు మేము అప్పటికి చెప్పు చూసాం, వ్యవస్థ ఎట్లా అయిపోయినాయి, మరి 3 సంవత్సరాల పాటు ఆయన ₹1 చెల్లించలేదు అన్నాడు. ఈ పరిస్థితి ఏమో ఎక్కడ దారి తీసిందండి? ఇవాళ 2500 కోట్ల రూపాయలు 12% వడ్డీతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెల్లించుకోవాల్సిన పరిస్థితి. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 1670 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించింది. గతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి తీసుకున్న ధాన్యానికి వాళ్ళు బాకీలు పెడితే ఇక్కడ కూటమి ప్రభుత్వం తీర్చినటువంటి, మళ్ళీ ఇప్పుడు 2500 కోట్లు మీరు అన్నట్టుగా అయితే ఇది ఎంత పెద్ద భారం. ఇది నిజంగా రైతులకి గతంలో కూడా గమనించే 151 స్థానం నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారు. సో నిజంగా మీరు ఇందాక అన్నట్టుగా రైతుల నోట్లో మట్టి కొట్టారు అంటే ఏమంటారు? మట్టి కొట్టారండి. అదే అంటే నేను మొసలి కన్నీరు. ఇన్ని ఒక చోటని కదండి, ఒక రంగం అని కదండి, అన్ని రంగాల్లోనూ కూడా ఎక్కడెక్కడ పేమెంట్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు దిగిపోయే ముందు మళ్ళీ వస్తామనుకున్నారా రారనుకున్నారా అది వేరే పక్కన విషయం పెట్టండి. ఏ ఒక్క పేమెంట్ జరగలేదు. అవి కొన్ని 100,000 కోట్లకి దారితీస్తుంది. ఇంకా కూడా మన దర్యాప్తు జరగాల్సి ఉంది. ఎక్కడెక్కడ ఏమేం చోట్ల వీళ్ళు ఎగ్గొట్టారో అవన్నీ కాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుందో చూడండి. ఎందుకంటే 12 లక్షల కోట్ల అప్పుని ఎత్తున పెట్టడం కాకుండా ఇంకా ఏమేమి వదిలిపెట్టేసి వెళ్ళారు. అవి తీర్చడానికి మనం ఇంకా ఏమేమి అప్పులు చేయాల్సి ఉంటుంది. కాగి నివేదిక గురించి మాట్లాడుతున్నాడు ఈ పెద్ద మనిషి. మొన్న ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టేసి మళ్ళీ కామ్గా కూర్చున్నాడు. దాని గురించి ఎక్కడా స్పందన లేదు. ఎందుకు లేదంటే ప్రజలకు ఏనాడో అర్థమైపోయింది, ఇదంతా నువ్వు నెత్తిన పెట్టిన అప్పే కదా. మరి కాగ్ రిపోర్ట్ ఏముంటుంది అంతకంటేను? నువ్వు చేసింది ఇవాళ రిఫ్లెక్ట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మాట్లాడు, అదే ఎక్స్లోకి వచ్చి పోస్ట్ పెట్టు, కాగ్లో ఏ రిపోర్ట్ ఉంటుందో చూడు. నువ్వు చేసిన పాపానికి ఇవాళ సంక్షేమ పథకాలు పక్కన అందిస్తా, సూపర్ 6 పక్కన అందిస్తా. ఇవాళ 4 ఆల్రెడీ సూపర్ 6లో ఏదైతే ఉందో 4 ఆల్రెడీ అమలు నడుస్తున్నాయి. ఇంకో 2 ఇప్పుడు వస్తున్నాయి. ఆగస్టు 2వ తారీఖునేమో అన్నదాత సుఖీభావ వస్తుంది. ఆగస్టు 15 ఉచిత బస్సు మహిళలకు వస్తుంది. అన్ని ప్రతిదీ అమలు అవుతుంది. మీరేం మాట్లాడారు? ఏమో అమలు అవ్వట్లేదు అన్నారు. అన్ని అమలు అవుతున్నాయి కానీ కంటికి కనిపించట్లేదు. మీరు చూడాలి, 4 అమలు అవుతున్నాయి, 2 అమలు కాబోతున్నాయి. దానికి కూడా కారణం చెప్తా. అమలు కాకపోవడానికి మహిళలది కారణం ఏంటంటే మీరు రోడ్ల పరిస్థితి ఏంటండి? మీరు అధికారం దిగిపోయేటప్పటికి 2 వీలర్ వెళ్ళే పరిస్థితి ఉందా? మోకాళ్ళ లోతుల గోతులు కదండి. అందులో బస్సులన్నీ మూలపడి సగం బస్సులు డెపోల్లో ఉన్నాయి, రిపేర్లకు నోచుకోని పరిస్థితుల్లో ఉన్నాయి. కొన్ని బస్సుల్లో ప్రయాణం చేసినప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి, మనం చూసాం. గుడుగులు వేసుకుని ప్రయాణాలు చేసినాయి. ఇలాంటి పరిస్థితుల్లో దుస్థితిలో నెట్టేసి ఏది ఆర్టీసీని విధ్వంసం చేసేసి వాళ్ళ బస్సులు రోడ్డు మీద తిరగలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెమ్మదిగా 600 బస్సులు ఆల్రెడీ ఆర్డర్ చేశారు, వచ్చినాయి. ఇంకొక 700 బస్సులు రాబోతున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు అన్నీ రోడ్డు మీదకి రావాలి. అలాగా బస్సులు రాకుండా రోడ్లను బాగు చేయకుండా ట్రాన్స్పోర్టేషన్ ఎలా చేయగలుగుతారండి? రోడ్లు బాగుంటారు కదా, బస్సులు తిరగాలి కదా. ఇవాళ రోడ్ల ముందు ఫస్ట్ ప్రయారిటీ ఏమి ఇచ్చారు? రోడ్లన్నీ మరమ్మతులు చేసుకోవాలి, కొత్తగా రోడ్లు చేసుకోవాలి, దాని మీద బస్సులు తిరగలుగుతాయి. అలాగే ఉచిత ప్రయాణానికి మహిళలకు ఇచ్చినప్పుడు ఆ బస్సులు సరిపోనప్పుడు ఏం చేయాలంటే అధికంగా మళ్ళీ బస్సులు కొనుగోలు చేయాలి. అలా కాకపోతే తెలంగాణలో మనం చూసాం కదండి, ఉచిత ప్రయాణం అనగానే కిక్కుసలాడిపోయారు. అప్పుడు ఎంతమంది ఇబ్బంది పడిపోయారు మహిళలు? పురుషులు కూడా ఇబ్బంది పడ్డారు కదండి, మహిళలకి చోటు లేని పరిస్థితుల్లో. అలాంటి పరిస్థితులు ఇక్కడ రాకూడదని అధ్యయనం చేశారు.
అధ్యయనం చేసి ఒక పక్కన రోడ్లు విస్తరణ చేసుకుంటా బాగు చేసుకుంటా, మరో పక్కన మౌలిక వసతులు అంటే బస్ స్టాండ్లో బెంచీలు ఉన్నాయా లేదా, బాత్రూమ్స్ ఉన్నాయా లేదా, మహిళలకు ఏమన్నా సదుపాయాలు ఉన్నాయా లేదా, వాటర్ సదుపాయాలు ఉన్నాయా లేదా, ఇవన్నీ పక్కన అన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటా వచ్చి ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని చేయడానికి ఈ సమయం పట్టింది. దీనికి కూడా అంటే ఎలా ఉందంటే మీరు చేసేది చేయనీయకుండా వెనకాల నుంచి డిస్టర్బెన్స్ చేయటమే కదండి. దాంతో పక్క జరుగుతూనే ఉంది, పని పక్కాగా జరుగుతుంది, ఓ పక్కన జరుగుతూనే ఉంది. సో ఈ పనులన్నిటి మీరు చూసి వారవలేక అభివృద్ధి జరిగిపోతే ఎక్కడ మళ్ళీ తిరిగి మేము మళ్ళీ ఇక్కడే కూర్చోవాలి ప్రతిపక్షంలో, ఈ 11 కూడా ఉంటాయో లేదని ఒక భయాందోళనకు గురయ్యి మీరు ఒక ముసలి కన్నీరు కింద వెళ్ళి పరామర్శల పేరుతో ఒక ప్రహసనం నడిపారు. అంతకంటే ఏం లేదు. హైడ్రామా అని ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మన కన్క్లూజన్కు రావాలనుకున్నప్పుడు మద్యం మాఫియా కాదండి, అంతకు మించిన మాఫియా ఇప్పుడు ఈ బియ్యం మాఫియా అని చెప్పేసి శబరి గారు ఏదైతే సాక్షాత్తు మీడియా ముందు మాట్లాడారో అది అక్షర సత్యం. రేపటి రోజుల్లో ఇది బయటపడితే ఇంకా ఎంతమంది వయసు ఇప్పటికే సగం మంది జైళ్లలోనూ, సగం మంది ఏమో విచారణ పేరు మీద, సగం మంది అలా ఉంది. ఎంపీలు ఎవరండి ఇవాళ శబరి అడుగుతుంది, ఆవిడే అడుగుతుంది. పార్లమెంటులో దీనికి సమాధానం చెప్పడానికి ఒక్క ఎంపీ కూడా లేడు వైసీపీకి. ఎక్కడున్నారు వీళ్ళంతా? వెళ్ళి జైళ్లలో ఉన్నారు, విచారణలో ఉన్నారు, దర్యాప్తులో ఉన్నారు, కస్టడీలో ఉన్నారు. ఇది వీళ్ళ పరిస్థితి. అంటే ఎక్కడ చూసినా అవినీతి చేసి ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, ఎక్కడున్నారు వీళ్ళు? అవినీతి కేసుల్లో ఇరుక్కుని సగం మంది అక్కడే ఉన్నారు. మరో సగం మంది 150 మంది మాట్లాడుతూ అంటాడు కదా. ఈ 150 మంది చేసిన పని ఇదే, టీం లీడర్ చేసిన పని అదే. దీన్ని బట్టి ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళు మొత్తం ఒక అలీబాబా 150 దొంగలు అనే ఒక సినిమాని తలపించే విధంగా 40 దొంగలే సినిమా అది. వీళ్ళు అలీబాబా 150 దొంగల సినిమా చూపించారు వీళ్ళు. సో ఈ 5 ఏళ్ల విధ్వంసాన్ని వాళ్ళ రీళ్లుగా కనిపిస్తూ ఉంటే కన్నీళ్లు వస్తున్నాయి ప్రజలకి. పరిస్థితి ఇదండి. ఇవాళ అగమ్య గోచరంగా ఉన్న రాష్ట్రాన్ని చక్కదిద్దుకోవడం కోసం నడుం కట్టి కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంటే ఇవాళ చూడలేకుండా వీళ్ళు ఏదో మాట్లాడతా ఇవాళ అరెస్ట్ కాకపోతున్నారు భయాందోళన మధ్య. ఇంకా ఏదో హైడ్రామా క్రియేట్ చేయాలని తాపత్రయపడుతున్నారు. అన్నీ బయటపడుతున్నాయండి. మీరు అన్నట్టు ఇవాళ ఏదైతే బియ్యం కుంభకోణం ఉందో ఖచ్చితంగా మీరు లేవదీసిన ప్రశ్నకి ఇవాళ ప్రజల్లోకి వెళ్తుంది. ఖచ్చితంగా దీని మీద చర్చ జరుగుతుందండి, విచారణ జరుగుతుందండి. అసలు దోషులు ఎవరు కూడా బయటపడతారు. సో చూద్దామండి. ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ కన్నా సరే బియ్యం స్కామ్ అతిపెద్ద స్కామ్ కింద బైరెడ్డి శబరి గారు చెప్పడం, దీనిపైన విచారణ స్టార్ట్ అయితే ప్రతి ఇంట బియ్యం ఎంత మోసం జరిగింది అనేది జగన్ నిజంగా రైతుల నోట్లో మట్టి కొట్టాడని కూడా బయటపడబోతుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.